చూడు బాబు, నా నడక అవిటిది కావచ్చు, కానీ నా నడత మంచిది బాబు. ముందు నడవండి బాబు. చూసారా సార్ ఎలా నడుస్తున్నాడు? ఇప్పుడు కుక్క కనుక వెంట పడితే పీటీఓస్ లో పరిగెడతాడు. రక్తం, నెత్తురు, బ్లడ్. అయ్యో నిజమే. శ్రీశైల ఆగు. అయ్యో నా కొడుకు, అయ్యో నా కొడుకు, అయ్యో అయ్యో నా కొడుకు ఏం చేశారు? అయ్యా ఏమైందయ్యా, ఏమైందయ్యా? అయ్యా ఏమయ్యా, మీరందరూ చదువుకున్నలే కదా, కాళ్ళే నా కొడుకు చేత నడిపించి ఆనందిస్తారా? ఎరా కుర్ర కుక్కలారా, ఏడు పెంచడానికి నా కొడుకే దొరికారా? మొదలಷ್ಟು సచ్చినోళ్ళారా. ఆపవే నీ ఓవర్ యాక్షన్. రే పిల్ల కుంకనాయల్లారా, చూసారా నా తడాక? ఈ ప్రపంచంలో నన్ను ఎదిరించే మగాడే లేడురా. నీ మొహం చూస్తే నీ గురించి చెప్పాలనిపించింది, చెప్తున్నానంతే. చెప్పమంటావా? ఏం చెప్తావు? నువ్వు ప్రేమలో పడ్డావు కదూ. అదే నీ మొహం చూస్తే చెప్పాలనిపించింది, చెప్పాను. వెళ్తాను బాబు. ఆగాగు. అమ్మా నీకెలా తెలుసు? చెప్పాగా బాబు, ఆ పైవాడు నాకు డబ్బులు ఇవ్వకపోయినా మొహం చూసి జాతకం చెప్పే వారం మాత్రం ఇచ్చాడు. ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందంటావా? ఏ అమ్మాయి? అదే నేను లవ్ చేసిన అమ్మాయి. అవును, ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకున్నావా? అవును, కాళ్ళంటే చెప్పులు పట్టుకున్నా కాళ్ళు పట్టుకున్నట్టే కదా నాయనా. అవును, నీది ఈ ఊరేనా? ఇక్కడే ఉంటావా? శ్రేణి ప్లీజ్ శ్రేణి, నా డబ్బులు నాకు ఇచ్చేయి. ఏదో పైసా పైసా కూడబెట్టి. చూడు సత్యబాబు, మా ఇంటి పేరు చూడు కాదు. అయితే దొబ్బై. అంటే నువ్వేమైనా అనవచ్చు, నువ్వంటే పడాలి, నేనంటే పడవా? పడన్రా, నీకేమైనా ప్రాబ్లమా? ప్లీజ్ శ్రేణి, ప్లీజ్ శ్రేణి. సరేరా, ఇంతలా బ్రతిలాడుతున్నందుకు ఒక పని చెయ్యి. ఏంటి? కాలూరు క్రాస్ రోడ్ తెలుసా? అక్కడ ఒక ముష్టిది ఉంటుంది. అది జాతకం బ్రహ్మాండంగా చెప్తుంది. జరిగింది జరిగినట్టు, జరగబోయేది జరిగినట్టు. జరగబోయేది జరిగినట్టేంటి? అడ్డు రాకు, చెప్పేది విను. వెళ్ళి నా చేతికి నా డబ్బులు ఎప్పుడొస్తాయి, ఎవరిస్తారని అడుగు, చెప్తుంది. బాబు, మీరిచ్చిన 60,000 నా బిడ్డ ప్రాణాలు కాపాడి బాబు. నేనివ్వడం ఏంటి? అదే బాబు, వాళ్ళ దగ్గర ఇప్పించారు కదా. ఓ అదే, అవి వాళ్ళ డబ్బులే, నా దగ్గర అప్పు తీసుకున్నారు. అలాగా? వీడేంట్రా అందరికి దండోరా ఇస్తున్నాడు? మీరు నిజంగా ధర్మప్రభువులు బాబు. ఉంటాను. నువ్వు మాకివ్వడం ఏంటి? మేమే నీకు అప్పిచ్చాం. ఏందన్నా, డిఎస్పీకి మీరు అప్పిచ్చారా? యా, అక్షరాలు 60,000 నోటు కూడా రాసుకున్నాం. మీరు నాకు అప్పిచ్చారా? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? డిఎస్పీ టీ ఇవ్వు. టీ ఇస్తాను కదమ్మా. ఈ లెటర్లో ఏముందో కొంచెం చదివి పెట్టమ్మా. అంత అవసరం ఏమొచ్చింది డిఎస్పీ? ఫీజు కని అడిగితేను ఇచ్చానమ్మా. ఏంటి నువ్విచ్చావా? దీనిలో వీళ్ళిచ్చినట్టు రాసుంది. మోసం, దగ, కుట్ర. ఏందన్నా రివర్స్ గేరా? యా, ఒక చూపు చూడమంటావా? నీ ఇష్టం. అవును డిఎస్పీ, ఎన్నిసార్లు చదివినా అదే ఉంది. అన్యాయం తల్లి, అన్యాయం. నా కొంప కొల్లేరైపోయిందమ్మా, నా కొంప కొల్లేరైపోయింది. రే అశోక్, ఇప్పుడు నువ్వు భయపడినంత మాత్రానా వచ్చిన సుభాష్ రిటర్న్ అయిపోద్దా? చెప్పు. రేయ్, ఎందుకు అంతలా వణికిపోతున్నావు? తను నిన్ను ప్రేమిస్తుంది అంతేగా? అది చాలా రెట్టి.